ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ, ఈ కమిషన్ ప్రాజెక్టుల కమిషన్లకు సంబంధించే కానీ, ఇంకా కార్ రేస్కి సంబంధించే కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే వీటి అన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీలో కాదు. మరి బీజేపీ ఎలా కాపాడుతుంది? బీజేపీ ఇంతవరకు ఇప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు, అధికార పెత్తనాలు, ఈ రాజా సింగ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇలా గొడవలు వీళ్ళకుండగా మరి వీళ్ళని చేర్చుకుని వీళ్ళకి ఏ స్థానం ఇస్తుంది బీజేపీలో అనేది ఒకటి చర్చనీయాంశమైన విషయం. వీళ్ళ అంతర్గత కుమ్ములాటలు ఎలా ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీగా మారి బీజేపీలోకి చేరి ఏ విధంగా రాజకీయాలు చేస్తుంది అనేది అది అయితే క్లారిటీ అయితే లేదు. ఆ వార్త అయితే అల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో. ఏదేమైనా ఈ యొక్క వికెట్ అయితే డౌన్ అయింది. ఆ గులాబీ రంగు పువ్వు ఒక పువ్వు కాషాయ పువ్వులోకి మారిపోయింది, రంగు మార్చేసింది. మరి మిగతా పువ్వులు ఏమైతే చూడాలి. మేబీ 12 మంది అని అంటారు, అందులో షరతులు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. టోటల్గా ఇవి నిజమా కాదా, ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ముందే ఊహించి అనుకోవద్దు. అనుకున్నా కానీ అది పొరపాటు కావచ్చు మేబీ. ఏదేమైనప్పటికీ ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. బీఆర్ఎస్లో అరెస్టులు అయితే తప్పు అన్నట్టు మనకు తెలుస్తుంది. రేపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా శుద్ధపూసలు అయితే ఏం కాదు. రేపు వీళ్ళకు ఇదే పరిస్థితి వస్తే రావచ్చు. మేబీ వీళ్ళకు రాకుంటే ఏమోదు. వీళ్ళేమైనా శుద్ధపూసలా? రేపు వీళ్ళేమైనా అవినీతి అక్రమాలు చేయకుంటే ఏమైనా పనులు చేస్తారా అంటే అది కూడా వాస్తవం లేదు కదా. సో వీళ్ళకు కూడా అదే గతి కావచ్చు. 1 2 3 4 5 రెడ్డిలు, రావులు అండ్ ఒక వివేక్ కూడా ఉన్నట్టుండు, ఇంకో క్యాండిడేట్ కూడా ఉన్నాడు. సరే ఏదేమైనప్పటికీ ఈ రెడ్డిలకు కూడా అదే గతి పట్టవచ్చు నెక్స్ట్. కానీ మరి బీజేపీ ఎలా కాపాడుతుంది వీళ్ళని అనేది క్వశ్చన్ మార్క్ లానే ఉంది. మరి బీజేపీ డిటర్జెంట్ పౌడరా, లేకుంటే త్రిబులెక్స్ సబ్బా, లేకుంటే ఇంకేమైనా వీళ్ళ మురికినంతా కడిగేయడానికి? మరి ఆ పార్టీకి నిందలు రావా మరి అందులో కలుపుకుంటే? అంటే అధికారం చేతిలో ఉంది కదా, నిందలు ఎందుకు వస్తాయని కూడా చాలా మంది మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది బీజేపీకి ఇది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళ పార్టీలో చేరైతే అన్ని అవినీతి కానీ, ఎలాంటి కేసులున్నా, ఏది ఉన్నా కానీ మేము కాపాడుతాం, రండి మా పార్టీలోకి అని హ్యాపీగా ఆహ్వానించే పార్టీ ఉందంటే ఈ భారతదేశంలో ఒక్క బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తుంది. నెక్స్ట్ అధికారంలోకి వస్తే అది కాంగ్రెస్, వస్తే కాంగ్రెస్. ఇలా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఎంత పెద్ద అవినీతి చేసినా కానీ వాళ్ళని అరెస్ట్ కాకుండా వాళ్ళని కనుసరణల్లో కాపాడుకుంటూ కోడిపిల్లల్ని ఎట్లయితే కాపాడుకుంటూ వస్తుందో, ఇక మీ సొమ్ము మేము తిన్నాం, మా సొమ్ము మీరు తినరు, సో మీరు మన అందరం కలిసి ప్రజల సొమ్మును మెక్కేద్దాం, కుమ్మేద్దాం, చేద్దాం, అందరం ఒక్కడ కలిసిపోదాం, ఒక పార్టీలో విలీనం చేసేసుకుందాం అని అనుకుంటే ఇక ప్రజలే చూసుకుంటూ కూర్చోరు. ఇంతమంది అవినీతి పరులు, ఎంపీలని, ఎమ్మెల్యేలని అందరినీ గుంజేసుకొని ఇక బకాసురుడిగా భారతీయ జనతా పార్టీ అవతారం ఎత్తితే ప్రజలు ఇంకో అవతారం ఎత్తి అనగదొక్కే ప్రయత్నం అయితే చేస్తుండొచ్చు. భారతీయులు గొర్రెలు అనుకొని భారతీయ జనతా పార్టీ అనుకుంటుండొచ్చు. కానీ భారతీయులు గొర్రెలు కాదు, వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు. ఏ విధంగా మూలవాసులు తలుచుకుంటే ఏ విధంగా మారిపోద్దో వాళ్ళకి ముందు సినిమా మొత్తం కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. నేను అనుకునే విషయం ఏంటంటే, ఇంతమంది అవినీతి చేస్తే వాళ్ళు బీజేపీలో చేయగానే వాళ్ళు మొత్తం త్రిబులెక్స్ సబ్బుతోటో, లేకుంటే బట్టల సబ్బు ఏ బట్టల సబ్బుతో ఇట్లా బట్టలు ఉతికినట్టుగా నీట్గా మారిపోతారంటే ఇక బీజేపీకి మించిన అవినీతి పరులు ఈ భారతదేశంలో ఇంకో పార్టీ ఉండదేమో. అది జనాలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ బీజేపీ ఈ ఈవీఎం ట్యాంపరింగ్తోనో, లేకుంటే కుమ్మక్కు రాజకీయాలతోనో, కూటమి రాజకీయాలతోనో గట్టెక్కుతూ బయటపడుతూ మమ్మల్ని మించిన పార్టీ లేదని విర్రవీగుతునే టైం ఇది. ఈ టైంలో ఏదో ఒక రోజు అట్టడుగు స్థాయికి పడిపోయే రేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కసారి బీజేపీ అట్టడుగు స్థాయిలో పడిపోయిందంటే మళ్ళీ లేవడం చాలా కష్టం. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న ఏమో శుద్ధపూసలు ఏం కాదు, వీళ్ళు చేసేది ఏమో అవినీతి చేయకుండా వీళ్ళు ఏం పనులు చేయట్లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇది రేపు వీళ్ళకు కూడా అదే గతి వస్తుంది. టోటల్గా నేను వీళ్ళను బీఆర్ఎస్ నేను సమర్థిస్తలేను, వాళ్ళని సమర్థిస్తలేను. మీరు చేసే పని చక్కమైన పని చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి, అంతే నేననేది.
మీరు సకమైన పని మీరు కూడా చేయరని నా ఉద్దేశం. సో మీకు రేపు ఇలాంటి పొజిషన్ రావచ్చు అని నా ఊహ ప్రకారం నేను అంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రెడ్డి 2 1 2 3 4 5 6 7 8 9 10 వీళ్ళంతా ఒక 10-12 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు కదా. వీళ్ళేం శుద్ధ పూసలేం కాదు. వీళ్ళు సరే ఇప్పుడు ఈయన అవినీతి చేయకుండా వీళ్ళందరి మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, తుమ్మల, ఈయన జూపల్లి, పొన్నాల, శ్రీధర్ బాబు, అక్కడ వివేకు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళేం శుద్ధ పూసలు ఏం కాదని నా ఉద్దేశం. ఈ శుద్ధ పూసలు రేపు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. వీళ్ళందరి మీద అవినీతి అయ్యి ఈయన సేఫ్ అయితే అవుతున్నొచ్చేమో మరి. ఎందుకంటే మంత్రి పదవి బాధ్యతలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు చేసుకోండి అని స్వేచ్ఛగా వదిలిపెట్టిన టైం ఇది. అవినీతి బాగా చేసుకొని జరుగుతుండొచ్చు. రేపు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటో చూద్దాం, తర్వాత మాట్లాడదాం ఆ విషయం. కానీ ప్రస్తుతానికైతే బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అవుతుందో కాదో తెలియదు, కానీ ఒక్కొక్క వికెట్ అయితే డౌన్ అయ్యే అవకాశాలు అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది. దానికి సూత్రధారిగా మన రాష్ట్రంలోని చినజీర స్వామి, మైహోం రామేశ్వరరావు బీజేపీ పరంగా సంప్రదింపులు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అది ఆల్రెడీ సంప్రదింపులు అయిపోయి చర్చలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కొక్క వికెట్ ఇట్లా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి గువ్వల బాలరాజు ఓన్లీ తన సీటు వేరే వాళ్ళకి, తన బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం వల్ల నిరాశ చెందిన గువ్వల బాలరాజు పార్టీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరుతుండు అనేది వాస్తవంలాగా అనిపిస్తుంది. అంతే తప్ప టోటల్ బీజేపీలోకి బీఆర్ఎస్ పింక్ కలరు కాషాయ రంగులోకి మారిపోద్ది అంటే ఇక్కడ అంత త్వరగా అయ్యే అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అంత త్వరగా మతపరమైన పార్టీలోకి మారే అవకాశాలు అయితే ఉండదు. ఒకవేళ కేసులు తప్పించుకోవడానికి మారితే, అది ఒకవేళ బీజేపీలోకి మారితే ఏ విధంగా ఆ కేసులు తప్పించుకుంటుంది, బీజేపీ ఎలా కాపాడుతుంది, ప్రజలు ఏం నిందించరా, లేకపోతే ప్రశ్నించరా, విమర్శించరా, ప్రజలు ఏమైనా అంతా గొర్రెలా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఆల్రెడీ ఇంతమంది టీడీపీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది వేరే పార్టీల నుంచి వెళ్ళిపోయిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ తన పార్టీలోకి బీజేపీలోకి చేరిపోగానే వాళ్ళు శుద్ధపూసలు అయిపోయినా అని బీజేపీ చెప్పుకుంటూ వస్తుంది. మమ్మల్ని మించిన పార్టీ ఇంకోటి లేదని ఒక ఐరావతారంగా ఇట్లా చూపిస్తుంది బీజేపీ. సో బీజేపీ ఏం శుద్ధపూస కాదు. బీజేపీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రులే కానీ, రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులే కానీ వాళ్ళేం శుద్ధపూసలు కాదు. వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు. మిగతా వాళ్ళని బెదిరిస్తూ తమ పార్టీలోకి కలుపుకుని విలీనం చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, భారతీయులు తిరగబడ్డప్పుడు నెక్స్ట్ బీజేపీ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఇక ఊహకే అందదేమో అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక వికెట్ డౌన్ అయిపోయింది. ఇంకెన్ని వికెట్ డౌన్ అవుతుందో తెలియదు. మొత్తం బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్తుందో లేదో కూడా తెలియదు. సో అప్పటి వరకు ఈ కేసులు పెడతా అన్న కాంగ్రెస్ తమ మాట నిలబెట్టుకుంటా లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు పండిన పన్నాంగంలో, వీళ్ళు పెట్టిన ఉచ్చులో బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్తుందా లేదా, వీళ్ళ ఉచ్చు సక్సెస్ అవుతుందా లేదా అంటే వీరు వేసిన ప్లాన్ ని ఒక అయోమయం, గందరగోళంగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిని క్రియేట్ చేస్తారు. సో సెకండ్ పొజిషన్, భయపెట్టే పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ రూపంలో బయటకు వస్తాడో చూడాలి. అరెస్ట్ అయ్యే అవకాశం ఉండి, అరెస్ట్ అయ్యి ఒక నిందితుడిగా జైలుకి వెళ్తారా, లేకుంటే నా బట్టలు త్రిబుల్ సభతో ఉతకండి బీజేపీని ఆశ్రయించి బీజేపీ పార్టీలో విలీనం అవుతారా, మనం వేచి చూసి చెప్పాల్సిన అవసరం ఉంది. వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. సో కేసీఆర్ గులాబీ రంగు నుంచి కాషాయ రంగులోకి మారతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిన ఈ టైంలో అందులో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయే వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రస్తుతానికి ఒక వికెట్ పడిపోయింది. ఇంకా ఎన్ని వికెట్లు అలా పడిపోయి బీజేపీలోకి చేరుతాయా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతాయా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.
సో ఇది ప్రస్తుతానికి ఇప్పుడున్న హాట్ టాపిక్ తెలంగాణ